లక్షల ఓట్ల తొలగింపు కలకలం, ప్రతిపక్షాలు ఆందోళన బాటలో, అరచేతిలో టెక్నాలజీ ఉన్న పాత తంతే కొనసాగుతోంది. గుప్పిట్లో దాగుడు మూతలు ఆడుతున్నది ఎవరు? ఆరోపణలే నిజమా లేక తప్పేం జరగలేదా? ఇది $1,000,000 ప్రశ్నగా మిగిలిపోయింది. నిరసన హక్కుతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి నిరూపించింది. బీహార్లో తొలగించిన ఓటర్ల లిస్టు బహిర్గతం చేయాలని ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓటు చోరీ జరిగిందా? విపక్షాలకి ఇది అస్త్రంగా మారిందా? ఎన్నికల కమిషన్ ఎందుకు ఆలస్యం చేసింది? మరో పాదయాత్రకు వేదికగా మారే పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? ఒక్క రాష్ట్రంలోనే ఇంత గందరగోళం ఉంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ లక్ష్యం సాధ్యమా? బీహార్లో ఓట్ల గోలపై ఓ లోతైన లుక్కేద్దాం. బీహార్ రాష్ట్రంలో ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ అంశం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. సుమారు 65 లక్షల ఓట్లను ఈసీ తొలగించడమే అందుకు కారణం. విపక్షాలు కోర్టు మెట్లు ఎక్కడంతో సుప్రీంకోర్టు ఈసీకి మొట్టికాయలు వేసింది. తొలగించిన 65 లక్షల మంది ఓటర్లను జాబితాలో ఎందుకు చేర్చలేదో కూడా చెప్పాలి అంటూ ఈసీకి మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఆ జాబితాను ప్రచురించడానికి ఆగస్టు 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చింది. బీహార్లో తొలిసారిగా సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఈసీ చేపట్టింది. ఇందుకు 1987 తర్వాత జన్మించిన వారు 11 రకాల పత్రాలు సమర్పించాల్సిన నిబంధన ప్రజలకు ఇబ్బందిగా మారింది. ముస్లింలు, దళితులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రక్రియ జరుగుతోందన్న ఆరోపణలు వచ్చాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19/1A, 21, 325, 326 ఉల్లంఘన జరిగిందనేది పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే న్యాయస్థానంలో వాదనలు కూడా జరిగాయి. ఓటర్ల అర్హతను నిర్ణయించడానికి సంబంధించిన ఎస్ఐఆర్ ప్రక్రియలో అవసరమైన తప్పనిసరి గుర్తింపు పత్రాల్లో ఆధార్ కార్డును కూడా చేర్చాలని సూచించింది. ఓటర్ల జాబితాలో ఉండి ఎస్ఐఆర్ ప్రక్రియ అనంతరం ప్రచురించిన ముసాయిదా జాబితాలో 65 లక్షల మంది పేర్లు గల్లంతయ్యాయి. దీనిపై సుప్రీంకోర్టు ఈసీని ప్రశ్నించింది. మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని వివరాలను ఎందుకు వెల్లడించలేదని ధర్మాసనం సూటిగా అడిగింది. ఆ పేర్లను బయటికి ప్రకటిస్తే వారు నెల రోజుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్ మరణాలు, వలసలు వంటి కారణాలతో బీహార్లో ముసాయిదా ఓటర్ల జాబితా నుండి తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల జాబితాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని కోర్టుకు తెలిపింది. గోటితో పోయేదాన్ని ఈసీ తీసుకున్న నిర్ణయం రాద్ధాంతంగా మారిందని చెప్పాలి. అరచేతిలో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేటి రోజుల్లో ఓటర్ల తొలగింపు అంశాన్ని ఈసీ బాహ్య ప్రపంచానికి తెలియకుండా చేపట్టడమే అనుమానాలకు తావిచ్చేలా చేసింది. వెబ్సైట్లో తొలగించిన ఓటర్ల పేర్లు నమోదు చేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. తాజాగా పరిస్థితుల నేపథ్యంలో ప్రతి జిల్లా ఎన్నికల అధికారి వెబ్సైట్లోనూ అలాగే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెబ్సైట్లోనూ ఈ వివరాలు పెట్టాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అపోహలకు చెక్ పెట్టేందుకు సుప్రీంకోర్టు ఈసీకి కొన్ని సూచనలు సైతం చేసింది. ఓటరు పేరును ఎందుకు తొలగించారో కారణాలను కూడా ఆ జాబితాలో వెల్లడిస్తారు. దీనికి తోడు పంచాయతీ, బీడీఓ కార్యాలయాల్లో నోటీసు బోర్డుల్లో కూడా ఈ వివరాలను అందుబాటులో ఉంచాల్సి ఉంటుందని, తద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటుందని కోర్టు పేర్కొంది. పబ్లిక్ నోటీసుల ద్వారా ఈ మొత్తం ప్రక్రియకు బాగా ప్రచారం కల్పించాల్సిందిగా ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. బీహార్లో బాగా సర్క్యులేషన్లో ఉండే ఇంగ్లీష్ దినపత్రికల్లో ప్రచురించాలని కోరింది. అలాగే దూరదర్శన్లో, ఆకాశవాణిలో కూడా ప్రసారం చేయాలని, జిల్లా ఎన్నికల అధికారికి సోషల్ మీడియా హ్యాండిల్ ఏదైనా ఉంటే అందులో ఈ జాబితాను ప్రదర్శించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇక బీహార్ రాష్ట్రంలో 7.89 కోట్ల మంది ఓటర్లు పరిశీలించేందుకు 11 రకాల పత్రాల్లో ఒకటి తప్పనిసరిగా సమర్పించాల్సి ఈసీ నిబంధన విధించింది. అంతా రాజ్యాంగ ప్రకారమే ఓటర్ల జాబితా సవరణ చేశామని ఈసీ వాదిస్తోంది. కేవలం ఎన్నికల ముందు ఈ ప్రక్రియ చేపట్టడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ఎన్నికల లిస్టుకు సంబంధించిన డ్రాఫ్టును ఆగస్టు
ఆగస్టు 1న ఈసీ పబ్లిష్ చేసింది. ఓటర్లలో 91.69% మంది అంటే దాదాపు 7.24 కోట్ల మంది తమ గణన ఫారాలను సమర్పించినట్లు ఇప్పటికే ఈసీ తెలిపింది. ప్రజల్లో అపోహలు రావడంతో ఇటీవల ఈసీ కూడా కొన్ని చర్యలు తీసుకుంది. ఓటరు సవరణలో ఏ కేటగిరీలో తొలగించారో వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన 22,34,501 మంది ఓటర్లు అందులో ఉన్నారు. వలస వెళ్లడం, అడ్రస్ దొరక్కపోవడంతో 36,28,010 మంది ఓటర్ల పేర్లను లిస్టు నుంచి తొలగించారు. ఇక 7,13,64 మంది ఓటర్లు ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాలలో నమోదు చేసుకున్న కారణంగా వారి ఓట్లను తొలగించినట్లు ఈసీ ప్రకటించింది. అయితే బీజేపీకి, దాని అనుబంధ పార్టీలకు మేలు చేసేందుకు ఎన్నికల కమిషన్ లక్షల ఓట్లను తొలగించినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలతో విపక్షాలు మండిపడ్డాయి. కేంద్ర ఎన్నికల సంఘంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అనేక రాష్ట్రాల ఓటర్ల జాబితాలో నకిలీ వ్యక్తుల పేర్లు ఉన్నాయని ఆధారాలతో సహా నిరూపించారు. హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఫలితాలు తమ అనుమానాలను బలం చేకూర్చాయని చెప్పారు. మహారాష్ట్రలో 5 నెలల్లోనే 40 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారని, 5 ఏళ్లలో నమోదైన వారి కంటే 5 నెలల్లో నమోదైన ఓటర్లే ఎక్కువ అని లెక్కలతో సహా చెప్పారు. మహారాష్ట్రలో జరిగిన లోక్సభ, విధానసభ ఎలక్షన్స్ సమయంలో 1 కోటి మంది ఓటర్లు నమోదయ్యారని, ఓటర్ల జాబితా ఇవ్వకపోవడమే అనుమానాలకు దారితీయడానికి కారణంగా రాహుల్ అన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడమే కాదు, అందుకు తగ్గట్టుగా ఆధారాలు కూడా సేకరించారు. కర్ణాటకలో బయటపడ్డ వాస్తవాలను ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. మహాదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్లో 6.5 లక్షల ఓట్లకు గాను 1,00,000 ఓట్లు నకిలీవిగా గుర్తించినట్లు రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ సొంత పరిశోధనలో తేలిందని చెప్పారు. ఇక ఈసీ కూడా దిద్దుబాటు చర్యలకు దిగింది. డిక్లరేషన్ రూపంలో ఆ వివరాలు అందజేస్తే అవసరమైన చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీకో లేఖ కూడా రాసింది. ఓటరు లిస్టు అవకతవకలకు చెక్ పెట్టేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. అందులో కీలకమైంది ఆధార్ వ్యవస్థ. ఇప్పటికే పౌరులు బాగా వినియోగించుకుంటున్నారు. బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇల్లీగల్ వ్యవహారాలకు బాగానే అడ్డుకట్ట వేసేలా ఆధార్ వ్యవస్థ తయారైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలకు సైతం ఆధార్, పాన్ కార్డుకు లింకు చేయడం అక్రమ మార్గాలకు చెక్ పడుతుంది. అయితే ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం ఉన్నప్పటికీ అధికారికంగా ఆధార్లోని నివాస ప్రాంతాన్ని ఓటరు లిస్టులో ఉండేలా చర్యలు మాత్రం ఇంకా ఆచరణలోకి రాలేదు. ఆధార్ అనుసంధానం ఓటర్ల జాబితాలో అవకతవకలకు చెక్ పెట్టే మార్గంగా కనిపిస్తున్నా ఇది ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదు. రాజకీయ పార్టీలకు ఓట్లు కీలకంగా మారడంతో ఆధార్, ఓటర్ లిస్టు, నివాస ప్రాంతాల్లో తేడాలు ఉన్నాయి. అంతేకాదు చాలామంది పౌరులకు 2 ఆపై పలు ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగి ఉండడం కూడా ఈసీకి తలనొప్పిగా మారింది. ఆధార్ అనుసంధానం వలన ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంటే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. ఎందుకంటే ఆధార్ పౌరసత్వానికి ఆధారం కాకుండా కేవలం గుర్తింపుగా, పత్రంగా మాత్రమే పరిగణించబడుతుంది. ఆధార్ ఆధారంగా ఓటర్ల తొలగింపు బీజేపీకి లాభం చేకూర్చేలా ఉందని ఆరోపణలు కూడా ఉన్నాయి. దేశంలో జరిగే ప్రతి ఎన్నికల్లో ఎన్నికల సంఘం అంశం తెరపైకి వస్తుంది. ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు కేంద్ర ఎన్నికల సంఘం మద్దతు ఇస్తోందని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బీహార్ ఓటర్ల జాబితా అత్యవసర సవరణపై దుమారం రేగుతోంది. ఇప్పటికే ఈసీకి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ సవరణ ప్రక్రియ చట్టవిరుద్ధమని తేలితే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి 2 నెలల ముందు పక్కన పెట్టాల్సి వస్తుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బీహార్లో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణపై తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ కూడా
ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘానికి 4 ప్రధాన అంశాలపై ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా సమర్పించింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని ఈసీ దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికలు దగ్గర పడుతోన్న సమయంలో ఈ సవరణ అవసరం లేదని, ఇది పెద్ద ఎత్తున ఓటర్ల తొలగింపులకు, ముఖ్యంగా వలస కార్మికులు, పేదల ఓట్లు గల్లంతు కావడానికి దారి తీస్తుందని గులాబీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈవీఎంలపై ప్రజల్లో పెరుగుతున్న అపనమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాలెట్ పద్ధతిని తిరిగి తీసుకురావాలని బీఆర్ఎస్ కోరింది. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానాన్ని అమలు చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో బీహార్లో ఓటర్ల జాబితా వివాదం ఈ లక్ష్యాన్ని ప్రశ్నించడంలో కీలకంగా మారింది. ఒక రాష్ట్రంలో ఇంత గందరగోళం ఉంటే దేశవ్యాప్తంగా ఒకే ఎన్నిక నిర్వహించడం ఎంతవరకు సాధ్యమవుతుందో అది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఒకే దేశం ఒకే ఎన్నిక చేపట్టాలంటే లోక్సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే సమయంలో జరగాలి. ఇలా జరిగితే దేశ ఖజానాకు భారీ లాభం, వేల కోట్ల రూపాయలు ఆదా. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల పాలనా వ్యవస్థకు వచ్చే ఆటంకం తగ్గుతుంది. ఈవీఎంలు, సిబ్బంది, భద్రతా ఏర్పాట్లపై ఒత్తిడి తగ్గుతుంది. కానీ ఇందుకు అన్ని రాష్ట్రాల అంగీకారం అవసరం. ఈసీ తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం నిజంగా సాధ్యమవుతుందా అనే అనుమానాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. బీహార్తో పాటు దేశవ్యాప్తంగా ఓట్ చోరీ జరుగుతోంది అని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటికే ఎన్నికల సంఘానికి రుజువులతో సహా తమ ఆరోపణలు నిరూపించినట్టు ఆయన చెబుతున్నారు. బీహార్లో 65 లక్షల ఓట్ల తొలగింపు నేపథ్యంలో రాహుల్ గాంధీ త్వరలో పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ యాత్ర కైమూర్, రోహ్తాస్, ఔరంగాబాద్, గయా, నవాడా జిల్లాల మీదుగా సాగనుంది. పాట్నాలో భారీ బహిరంగ సభతో ముగియనుంది. ఓట్ చోరీని అడ్డుకోవాలని బీహార్ యువతకు ప్రత్యేక పిలుపు ఇచ్చారు రాహుల్ గాంధీ. పాదయాత్రను రాహుల్ గాంధీ ఎంచుకోవడం వెనుక పొలిటికల్ ప్లాన్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ప్రజా సమస్యలపై చేపట్టిన భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీకి ఇమేజ్ పరంగా బలాన్ని ఇచ్చింది. 2024లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు అందుకోవడంలో ఇది కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగిన యాత్రలో రాహుల్ ప్రజల మధ్యకి వెళ్లి వారి సమస్యలు నేరుగా తెలుసుకున్నారు. ఇది ఆయనకు గ్రాస్ రూట్ కనెక్ట్ పెంచేలా చేసింది. తెలంగాణలో జోడో యాత్ర జరిగిన 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. ఇది యాత్ర ప్రభావాన్ని సూచించే ఓ లెక్క. బీహార్లో ఓటర్ల జాబితా సవరణ చుట్టూ చెలరేగిన వివాదం దేశ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీసింది. టెక్నాలజీ ఉన్నా పారదర్శకత లేకపోవడం, పాత పద్ధతులు కొనసాగడం ప్రజల్లో అపోహలు పెంచుతోంది. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. దాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. న్యాయస్థానం జోక్యం, నిరసనలు, ప్రజల ఆందోళనలు, ఈ సంఘటనలన్నీ ప్రతి ఓటు, ప్రతి స్వరం విలువైనదే అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యం బలపడేది ప్రతి పౌరుని స్వరం వినిపించినప్పుడే అని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది కేవలం బీహార్ సమస్య కాదు, దేశ ప్రజాస్వామ్య భవితవ్యానికి సంబంధించిన సమస్య.